మన జిల్లాకి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో జరిగిన విషయం మీ ముందరికి తీసుకురావాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక్క విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పల్ రాజు గారికి పలకరించడానికి అనేసి నిన్న ములాఖత్ తీసుకున్నారు. అది తప్పు కాదండి. ఎందుకంటే వాళ్ళ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఆయన ఒక మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పలకరించడానికి తప్పు చేసినా ఆయన మంచి అని భావించాడు కాబట్టి ఈరోజు తప్పు చేసిన వ్యక్తికి ఆయన ములాఖత్ తీసుకొని పలకరించడానికి వచ్చాడు. అది బాగానే ఉంది. మరి ఈరోజు వాళ్ళ నాయకుడు వస్తున్నాడనేసి అని చెప్పి ఈ నియోజకవర్గం నుంచి ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు నిన్న వాళ్ళ నాయకుడిని కలవటం కోసం అని చెప్పి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా బాగానే ఉందండి. కాకపోతే వాళ్ళు అక్కడ ఎవరి మీద అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ప్రవళిక గారు ఎస్ఐ గారు ఆవిడ మీద ప్రవర్తించే తీరు మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం తను బయటకు వచ్చినప్పుడు తను ఎలా ఉండాలి, సభ్య సమాజంలో తను తలెత్తుకునే పరిస్థితిలో ఉండాలి, ఏ రంగంలో అయినా సరే కూడా తను లిమిట్ దాటి ప్రవర్తించకుండా వెళ్తారు మహిళలు. ఏ మహిళ అయినా సరే కూడా రాజకీయ నాయకుల మీద ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు అంటే మహిళలను ఉద్దేశించి ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ని చూసి చాలా బాధపడుతున్నాం. అలాగే వాళ్ళ మనుషులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్ర మహిళలు కానీ అందరినీ కూడా కించపరుచుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం, ఇవన్నీ మనకి సహజమే అని మేము లైట్ తీసుకుందామన్నా ఈరోజు ఏం జరిగిందండి? ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సెక్యూర్ చేసే వ్యవస్థ ఏదంటే పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీసు డ్రెస్ వేసుకున్నటువంటి మహిళ ప్రవళిక గారు, అలాంటి వ్యక్తి మీద నిన్న జరిగిన దాడిని ఎలా మనం మాట్లాడాలనే దాని మీద కూడా ఆలోచన రావట్లేదండి. ఆమె నిన్న పరిస్థితి ఆ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ వేసింది, కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి. అంటే మనకి సెక్యూరిటీ ఇచ్చే మహిళ, ఒక పోలీసు ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళగా 10 మందికి సెక్యూర్ చేయలేని పరిస్థితి అక్కడ ఉన్న సిచ్యువేషన్ వస్తే ఆమె సెక్యూర్ చేసుకునే పరిస్థితి కూడా నిన్న అక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఆవిడ ఏం చెప్పారండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలగకుండా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, వినకుండా ఇంకా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క అంటే ఒరిజినాలిటీని బయటకు తీసుకున్నారు. ఒక సైకోయిజాన్ని బయటకు తీసుకొచ్చి ఇక్కడ మేమేదో అంటే కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఆపేస్తుంది, వీళ్ళ నాయకుడు వచ్చినప్పుడు వీళ్ళని కలవలేకుండా చేస్తుంది అని చెప్పి వీళ్ళు క్రియేట్ చేయడం కోసం వాళ్ళ నాయకుడి దగ్గర వీళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వీళ్ళు వేసిన పిచ్చి వేషాలు నిన్న అక్కడ. ఆ వేషాల్లో భాగంగానే ఫస్ట్ ఎవరైతే నేనే ఇక్కడ ఈ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తరఫున నేనే ఇక్కడ మోనార్క్ని అని వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నిన్న ఏం చేశాడంటే ఆమె మీదకి ఫస్ట్ అటాక్ చేసింది పర్సనల్ గా ఆమె మీదకి వెళ్ళింది ఆయనే. ఆయన ఏం చేశాడంటే ఆమె చాలా బాధపడ్డారు. నేను మాట్లాడినప్పుడు అంటే ఒక మహిళతో కూడా ఆమెకు జరిగిన విషయాన్ని ఆమె చెప్పుకోలేకపోయి బాధపడ్డారంటే నిన్న అక్కడ జరిగింది ఎంత దారుణమైన పరిస్థితిలో ఆవిడ అక్కడ ఉన్నది. ఆవిడ ఇంకా బయటికి రాలేనేమో, వాళ్ళ నుంచి నేను బయటికి రాలేనేమో, నా పరిస్థితి ఏంటి అని ఆలోచనకు వచ్చేసారు ఆవిడ. అంటే చెస్ట్ మీద ఇలా చెయ్యేసి ముందు నుంచి ఇలా నెట్టి కడుపులో ఆమెను గుద్దేసి ఆమె అంటే వంచుకుంటా తను సెక్యూర్ చేసుకుంటా తన బాడీని సెక్యూర్ చేసుకుంటా ఆమె వెళ్ళిపోతా ఉంటే వెనక నుంచి నడుము పట్టుకున్నాడు. ఆయన ఏంటంటే అసలు చదువుకున్నాడా అంటే నేను అన్ని పట్టాలు నాకే ఉన్నాయి. ఏంటి ఉన్నాయంటే రైలు పట్టాలు ఉన్నాయా, చదువుకునే సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు. ఏం సర్టిఫికేట్లు ఉన్నాయి? చదువు సంస్కారాన్ని నేర్పుతుంది అంటారు. ఈయన సంస్కారం ఎక్కడికి వెళ్ళింది? నీతో పాటుగా ఆ వ్యక్తి కూడా చదువుకుని ఈ రోజు ఒక మహిళగా ఒక పోలీసు వ్యవస్థలో ఆమె పనిచేస్తుంది అంటే ఆమె ఇంటిని, కుటుంబాన్ని, పిల్లల్ని వదులుకుంటా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి
మంచివాడికి చెడ్డవాడికి ఇలాంటి సైకోలకు కూడా సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి మా ప్రవళిక గారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా పోలికలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి, ఆయన పేరు తలుచుకోవడమే నాకు ఇష్టం లేదు, ఆయన పెద్దవాడిని చేయడం అంతకన్నా ఇష్టం లేదు నాకు. ఆ వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఆకుల మీద నడిస్తే ఈయన చిగుర్ల మీద నడిచేస్తా ఉంటాడు. ఆయన ఏమనుకుంటాడు, ఈ నియోజకవర్గంలో ఉండే వైసీపీ వాళ్ళందరినీ నేను తొక్కేసి ముందుకెళ్ళిపోలేదు. అది నీ పార్టీ, నీ సిద్ధాంతం, నువ్వేదైనా పడు, మాకు సంబంధం లేదు. అది కాకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వేదో పాటుపడాలి అంటే నీ ఇంటికి పిలుచుకో, నువ్వు 4 వెరైటీలు పెట్టి భోజనాలు పెట్టుకో, అంతేగాని రోడ్ల మీదకి వచ్చి పిచ్చి వేషాలు వేస్తామంటే ఈ కూటమి ప్రభుత్వం సహించదు. నేను ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి ఒకటే ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను, ఇది పోలీసు వ్యవస్థలో జరిగింది, యాక్షన్ ఎలాగా తీసుకుంటారు, తీసుకునే యాక్షన్ చాలా సీరియస్ గా ఉండాలి. రేపటి రోజు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, సామాన్యమైన మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆడవాళ్ళని విమర్శించాలి, లేకపోతే పర్సనల్ గా వాళ్ళని అటాక్ చేయాలంటే భయపడే విధంగా చట్టం ఉండాలి, సెక్షన్లు అలా ఏర్పాటు చేయాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అబద్ధాన్ని నిజం చేస్తాడో, అలాగే నిజాన్ని అబద్ధం చేస్తాడో ఇక్కడ ఉన్న నాయకులు కూడా అలానే చేస్తారు. ఆయనకి మెప్పు పొందడం కోసం వీళ్ళు ఎన్ని చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, దానికి మనం ఏం మాట్లాడకూడదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పల్ రాజు గారి కోసం పలకరింపుకు వస్తున్నానని చెప్పాడు. ఆయన పలకరించాడా అండి? ప్రశాంతంగా ఉన్న జిల్లాని ఈ రోజు అంటే ఒక రాష్ట్రాన్ని ఎలాగో సర్వనాశనం చేసేసాడు, ఈ జిల్లాను కూడా నాశనం చేస్తే కానీ ఆయన పడుకోడు. ఆయన అదే థాట్ తో వచ్చాడు. నేను ఆయనకి 2 నుంచి 3 గంటల మధ్యలో ములాఖత్ ఇస్తే ఆయనకి తెలియదా అండి? 16 నెలలు జైల్లో ఆయన ఉండొచ్చాడుగా. అక్కడ పోలీస్ అంటే జైల్లో సిస్టమ్ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయని దానికి తెలియదా అండి? తెలుసు కదా. 4:30 లోపల రావాలి, అప్పటికే ఆయనకి వెయిట్ చేశారు. ఈయన 5:30కి వచ్చాడు. అంటే నువ్వు అక్కడ అప్పల్ రాజుని పలకరించడానికి వచ్చావా? ఈ జిల్లాలోని అంటే అరాచక మనుషులు రోడ్డు మీదకి తీసుకొచ్చి, సైకోల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి, గంజాయి బ్యాచ్ రోడ్డు మీదకి తీసుకొచ్చి నీ యొక్క మళ్ళా నీ పిచ్చి వేషాలన్నీ కూడా బయటకు పెట్టుకోవడానికి నువ్వు వచ్చావు. దానికోసం ఈ సినిమా అంతా క్రియేట్ చేసావు. నువ్వు వచ్చావు, మీడియా ముందరకు వచ్చావు. మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? అక్కడ అప్పల్ రాజు గారి మీద న్యాయం గెలుస్తుందట. న్యాయం గెలుస్తుందో ఓడిపోతుందో తర్వాత విషయాన్ని వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు నిన్న ఆయన కొడుక్కి నువ్వేం మెసేజ్ ఇచ్చావు? మీడియా ముందరకు వచ్చి చిన్న పిల్లోడు, 18 ఏళ్ల పిల్లోడు అని చెప్తున్నావు. ఓకే, మీరు అన్నట్టు ఎవరి పిల్లలు వాళ్ళకి చిన్న పిల్లోళ్ళలాగే కనిపిస్తారు, తప్పు పట్టట్లేదు. చిన్న పిల్లోడికి నువ్వేం మెసేజ్ ఇచ్చావు? మీరు తప్పు చేయండి, మీ నాన్న తప్పు చేయండి, నేను చేస్తాను, అందరం కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేద్దాం, మాదంతా నాశనం చేసి మనం చేసేసి కూటమి ప్రభుత్వం మీద తోసేద్దాం. ఇదే కదా మీ కాన్సెప్ట్. ఆయన మరి అక్కడికి వచ్చి అదే మాట్లాడాడు. ఆయన అంట 108కి ఫోన్ చేశాడంట కుర్రోడు, సిపిఆర్ చేశాడంట. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే సిపిఆర్ చేశాడు అన్నది పోనీ ఏదో చేశాడు. ఆ నాన్న డాక్టర్ కాబట్టి ఈయన చూస్తా సిపిఆర్ నేర్చుకున్నాడంట చేయడం. మాకు తెలియలేదు. అలా కూడా డాక్టర్లు, తల్లిదండ్రులు డాక్టర్లు అయితే మనకి వృత్తి చేయడం వచ్చేస్తుందేమో అంటే అందరు పిల్లలు చదవలేకపోయి ఉండేవాళ్ళేమో, ఈ మెడికల్ సీట్ లేకపోయి ఉండేవాళ్ళేమో, ఈ మెడికల్ సీట్ కోసం తన్నుకునే వాళ్ళేమో కాదు నాకు తెలిసిన మట్టిగా. ఈ రాష్ట్రంలో నేను ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి నేను ఒక్కటే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా సెక్యూర్ గా ఉండాలన్నా, ఏ రంగంలో అయినా సరే, అది రాజకీయ రంగం అవ్వచ్చు, వ్యాపార రంగం అవ్వచ్చు, విద్యారంగం అవ్వచ్చు, ఏ రంగంలో అయినా సరే కూడా వాళ్ళు సెక్యూర్ గా ఉండాలంటే ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాన్ని మనం ఖచ్చితంగా భూస్థాపితం చేస్తే గాని ఈ రాష్ట్రంలో మహిళలకి సెక్యూరిటీ ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అనిత గారికి, సోదరు అనిత గారి మీద కూడా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు ఈ వైసీపీకి బాధ్యురాలే. ఎందుకంటే ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళు టచ్ అయిన మహిళ ఎవరు లేరు. అందరి గురించి వాళ్ళు మాట్లాడారు. అక్కడ పెద్ద ఆయన వారి దగ్గర నుంచి చిన్నగా ఉన్నటువంటి మామూలు మహిళ వరకు కూడా వాళ్ళు మాట్లాడారు. ఇది ఇక్కడతో ఇది మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే
చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు అరాచక పాలనకి మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు ఇంకెంతమందో మహిళలు బాధ్యులు అవుతారు. నేను కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అన్న లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఈ వ్యక్తి మీద సెక్షన్లు ఎన్ని అంటే ఆయన చేసే పనికి మనం లేనిది క్రియేట్ చేయొద్దు. ఉన్న సెక్షన్ ఏదైనా శిక్ష అనేది కఠినంగా ఉండాలి. న్యాయస్థానాల్లో ఆయనకు శిక్ష పడేంత వరకు కూడా ప్రవళిక గారికి అండదండగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా సహాయంగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.